చేయడానికి నాకు టైం కుదరదు కాబట్టి. అంతే కదా, శ్రీవారి భక్తుని నేను, అక్కడ పనిచేసిన వాడిని, దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్నవాడిని. అక్కడ నాకే ఈ సమస్య ఉంది. నేను దాదాపుగా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. ఏంటంటే రీజన్ ఇదే. ఎవరిని అడుగుతాం, ఏమని అడుగుతాం? శ్రీవాణి ఉంది, వెళ్దాం అనుకుంటున్నాం. శ్రీవాణిని తీసుకొచ్చి వీళ్ళు ఏదో ఆన్లైన్ ఆఫ్లైన్ అని పెట్టారు. ఆన్లైన్లో చూస్తే దొరకట్లేదు. ఇదివరకు అవి ఇది 1000 ఏమో పెట్టారు అప్పుడు. తర్వాత ఆన్లైన్లో దొరకట్లేదు, అక్కడికి దిగేసాక చూసుకోవాలట. ఇదివరకు ఏంటంటే అప్పుడు శ్రీవాణి పెట్టిన టైంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో నేను ఐడి కార్డు అవి పంపించేసేసి ఆధార్ అది తీసుకోమని చెప్తే తీసుకునేవాళ్ళు అక్కడ. ఇప్పుడు అట్ట లేదట, కంపల్సరీగా ఫేస్ పెట్టాలట అక్కడ. అంటే ఇవాళ వెళ్ళి నేను ఫేస్ చూపించుకుని తర్వాత చూపెట్టుకుంటే కానీ రాదు. పరుగులు కదా ఇది, కుటుంబంతో అన్నప్పుడు ఆగుతున్నా నేను. ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటుంటారు తీసుకెళ్ళట్లేదు. బట్ ఇది ఒక సమస్య, మామూలు సమస్య కాదు ఇది. మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసేసి ఆన్లైన్లోనే పెడతాం, లేకపోతే అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం. పెట్టండి అయ్యా, 1000 ఆన్లైన్లో పెట్టండి, 1000 ఆఫ్లైన్లో పెట్టండి. ఏం పోయా మీకు? స్వామివారికి డబ్బులు వస్తున్నాయి, దాంతో గుళ్ళు కడతారు. ఏం పోయా మీకు? ఎందుకు పాపం మూట కట్టుకుంటారు? భక్తుడే వస్తాడు కదా, నాస్తికుడు రాడు కదా, హేతువాది రాడు కదా.